సో ఈరోజు మన హలో గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మన ప్లాంట్ నర్సరీ తరగతిలో గ్రాఫ్టింగ్ ద్వారా లేదా అంటుకట్టే విధానం ద్వారా మొక్కల వ్యాప్తి ఎలా చేయవచ్చునో అదొక మంచి క్వశ్చన్, ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. గ్రాఫ్టింగ్ పద్ధతిలో మొక్కల వ్యాప్తి ఎలా చేస్తారు తెలియజేయండి అని మనల్ని 10 మార్క్స్ కు అడుగుతారు. సో గ్రాఫ్టింగ్ అనేది మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో కనిపిస్తుంది, జస్ట్ ఆ స్లైడ్స్ చూస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So vegetative propagation in which shoot of a superior plant is attached to root stock. అంటే గ్రాఫ్టింగ్ అనేది ఒక ఉద్యానవన శాస్త్ర సాంకేతికమైనటువంటి విధానం. అది ఒక సైంటిఫిక్ టెక్నిక్. దీంట్లో మొక్కల భాగాలను, వేరు రకాల మొక్కల భాగాలను కలిపి పెంచుతారు. ఈ విధానంలో పైన పెరిగేటువంటి భాగాన్ని సియాన్ అని, అంటే కింద ఉండేటువంటి భాగాన్ని స్టాక్ అని అంటారు. అంటే మనం ఒక మొక్క యొక్క అంటును తెచ్చి కొంత భాగాన్ని తెచ్చి ఇంకొక మొక్క నేలలో అలాగే ఉండగానే దానికి సరైనటువంటి పద్ధతిలో దానికి జోడించడాన్ని అంటుకట్టుట లేదా గ్రాఫ్టింగ్ అని పిలుస్తారు. సో ఇందులో పైన కనిపించేటువంటి మొక్క సియాన్, కింద ఉండేటువంటిది స్టాక్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఓకే, గ్రాఫ్టింగ్ ప్రక్రియలో రూట్ స్టాక్ మరియు సియాన్ల యొక్క పరిమాణము మరియు మందము ముఖ్యమైనటువంటిది. అంటే మనం ఏ మొక్కలనైతే గ్రాఫ్టింగ్ కి ఎన్నుకుంటామో మొక్కల యొక్క లావు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కొద్దిగా లేట్ అయింది సార్ వచ్చేదానికి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. ఎవరు మాట్లాడేది? సార్ రాజశేఖర్ సార్. వెరీ గుడ్. నీ పేరు కనపడలేదు ఎక్కడ? ఓకే సార్. ఓకే. సో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో రూట్ స్టాక్ మరియు సియాన్ల యొక్క పరిమాణము మరియు దాని మందం, అంటే మొక్క ఎంత లావు ఉంది, మరీ చిన్నగా ఉండి లేతగా ఉండేటువంటి మొక్కలను మనం గ్రాఫ్టింగ్ చేయలేము. అది చాలా ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అగ్రభాగంలో అంటుకట్టుట, రెండవది పార్శ్వభాగంలో అంటుకట్టుట. అగ్రభాగంలో అంటుకట్టుట మరియు పార్శ్వభాగంలో అంటుకట్టుట. ఈ అగ్రభాగంలో అంటుకట్టుట అది ఎలాగో అనేటువంటిది చూద్దాం. అందులో స్లైస్ అంటుకట్టుట, అంటే స్లైస్ మాదిరిగా చేసి అంటుకట్టుట, టంగ్ గ్రాఫ్టింగ్, క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, విప్ ది అప్రోచ్ ఆర్ ఇనార్చింగ్ గ్రాఫ్టింగ్, విప్ ఆర్ టంగ్ గ్రాఫ్టింగ్, క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్, టాప్ గ్రాఫ్టింగ్. అంటే టాప్ గ్రాఫ్టింగ్ అంటేనే అగ్ర గ్రాఫ్టింగ్ అని. వెనీర్ గ్రాఫ్టింగ్, ఎపికాటల్ గ్రాఫ్టింగ్ అండ్ బడ్ గ్రాఫ్టింగ్. ఇన్ని రకాలుగా గ్రాఫ్టింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో మొట్టమొదటిది ఏమనేది చూద్దాం. స్లైస్ గ్రాఫ్టింగ్. సాధారణంగా స్టాక్ మరియు సియాన్లు సమాన వ్యాసంలో ఉండాలి. అంటే పైన మనం పెట్టేటువంటి వేరే మొక్క, కింద నేలలో లేదా కుండీలో ఉన్నటువంటి మొక్క సమానమైనటువంటి పరిమాణంలో లేదా సమానమైన వ్యాసంలో ఉండాలి. కాండం యొక్క వ్యాసము ఒకే రీతిగా ఉండాలి. ఇక స్టాక్ నేల నుండి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత 2.5 నుండి 6 సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న పదునైన కత్తితో ఏటవాలుగా కోయాలి. ఎలా కోయాలి? ఏటవాలుగా కోయాలి. ఇందులో పిక్చర్స్ కూడా కనిపిస్తాయి. ఒక్కొక్క దాన్ని చూడండి.
సో కత్తితో, చాలా పదునైనటువంటి కత్తితో ఏటవాలుగా కొయ్యాలి. అదే పరిమాణంలో సియాన్ను కూడాను సేకరించి మనం ఇక్కడ నేలలో ఉండే మొక్క యొక్క అగ్రభాగాన్ని ఏ విధంగానైతే ఖండించామో, కోసామో, కత్తిరించామో, అదే విధంగా మనం వేరే దగ్గర నుంచి పై మొక్క సియాన్ని తెస్తాం కదా, అది కూడాను అంతే పరిమాణంలో ఉండాలి. తర్వాత దాన్ని స్టాక్ పై ఆ సియాన్ని స్టాక్ పైన ఉంచి, అంటే కుండీలో ఉండే మొక్క మీద ఉంచి జాగ్రత్తగా దాని చుట్టూ కూడాను రబ్బరు టేపు వేయాలి. ఇది మన ఇళ్లలో కూడా మనము చేయదగినటువంటి క్రియ ఇది. ఈ రబ్బరు టేపుతో బాగా గట్టిగా చుట్టిన తర్వాత, ఈ కలయిక జరిగిన తర్వాత, అంటే బాగా అది అంటుకొనింది అని తెలిసిన తర్వాత టేపును నెమ్మదిగా తీయాలి. ఆ కలయిక ప్రదేశం నుండి చిగురు వచ్చిన తర్వాత గ్రాఫ్టింగ్ చేసిన భాగాన్ని తీసివేసి సియాన్ పెరుగుదలను ప్రోత్సహించాలి. అంటే అంతవరకు దాంట్లో నుంచి చిగురు వచ్చేంత వరకు కూడాను నేల నుండి మనకు నీటి సరఫరా, లవణాల సరఫరా అవసరం కాబట్టి దాన్ని అలాగే ఉంచి వాటి నుండి చిగుర్లు వచ్చిన తర్వాత సియాన్ వరకు కత్తిరించి తీసివేయాలి. తర్వాత ఆ సియాన్ని వేరే దీంట్లో పెట్టి దాని నుంచి పెరుగు పెంచాలన్నమాట. ఇక టంగ్ గ్రాఫ్టింగ్. ఈ టంగ్ గ్రాఫ్టింగ్ అంటే ఏమిటి? ఇది ఒక్క నిమిషము. ఈ విప్ గ్రాఫ్టింగ్ నే టంగ్ గ్రాఫ్టింగ్ అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే దీంట్లో స్టాక్ పై అగ్రభాగం నుండి కింద ఏటవాలుగా కత్తిరించాలి. దాన్ని ఏటవాలుగా ఇప్పుడు చిత్రంలో చూపినట్టుగా కత్తిరించాలి. ఓకే. ఈ ప్రక్రియలో చీలికలు లేకుండా చూసుకోవాలి. ఆ రెండు వైపులా ఉండేటువంటి దానికి కూడా చీలిక లేకుండా చూసుకోవాలి. సియానును సేకరించి దానిని స్టాక్ పై ఉంచి రబ్బరు టేపుతో చుట్టాలి. స్టాక్ కన్నా సియాన్ పెద్దదిగా ఉండకూడదు. స్టాక్ సియాన్లు విభాజ్య కణజాలమునకు సంబంధం ఏర్పడి సియాన్ బాగా పెరుగుతుంది. సియాన్ పై చిన్న చిన్న కొమ్మలను అంటే ఏర్పడితే వాటి మీద ఉండేటువంటి వాటిని తొలగిస్తూ ఉండాలి. ఇలా తొలగించిన తర్వాత దీని నుండి మనకు ప్రత్యేకమైనటువంటి మొక్క ఏర్పడుతుంది. తర్వాత క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ ఇది అతి పురాతనమైనటువంటి పద్ధతి. దీంట్లో ఏం చేస్తాము? ప్రధానమైనటువంటి కాండము లేదా గట్టి శాఖల మీద దీన్ని ప్రయోగిస్తారు. ఈ పద్ధతిలో కాండం మధ్యలో నిలువుగా చీలికను చేసి దానిలో సియాన్ ఉంచుతారు. ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం చూడండి. ఇలా మధ్యలో చీలిక చేస్తాము. ఆ చీలిక లోపల సియాన్ని ఉంచుతారు. ఇలా ఆ చీలిక లోపల సియాన్ని ఉంచడం జరుగుతుంది. సో ఆ సియాన్ని ఉంచి దాని మీద కొద్దిగా మైనం పూత పూస్తారు. దాని మీద దాంట్లోకి గాలి చొరబడకుండా, ఇతర కీటకాలు ఏవి వాటిని నాశనం చేయకుండా మైనం పూత పూస్తారు. తర్వాత ఇలా చేసిన తర్వాత సుమారుగా 2-3 నెలల్లో ఈ సియాన్ పెరుగుదల ప్రారంభమవుతుంది. స్టాక్ నిలువు చీలికలో సియాన్ పెట్టే ముందు ఒక చెక్కను ఉంచి, అంటే అది క్లోజ్ కాకుండా, మనం చీల్చినటువంటి చీలిక పూర్తిగా మోసుకుపోకుండా ఒక చిన్న చెక్క ముక్కను ఉంచి సియాన్ పెట్టిన తర్వాత తీసివేయాలి. దానివల్ల ఏమవుతుంది? సియాన్ బాగా సీల్ చేయబడుతుంది. సో ఈ పద్ధతి ద్వారా వాల్నట్, పెకాన్ మరియు ద్రాక్ష, మ్యాంగో, సపోటా, జాక్, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం, ఇవన్నీ కూడాను పెంచవచ్చు. ఇక పార్శ్వభాగాలలో అంటుకట్టుట, లాటరల్ గ్రాఫ్టింగ్ అంటాం దీన్ని లాటరల్ గ్రాఫ్టింగ్ అని దీన్ని పిలుస్తారు. సాధారణంగా
ఆకురాలే వృక్షాల యొక్క నారు మొక్కలు, పొదలు, ఫలాలనిచ్చేటువంటి మొక్కల్లో ఈ పద్ధతి జరుపుతారు. గ్రాఫ్టింగ్ చేసే మొక్కను కుండీలో పెంచి ఇతర మొక్కల నుండి దూరంగా ఉంచాలి. 6 వారాల పాటు చల్లని వాతావరణంలో ఉంచి తరువాత చల్లని గ్రీన్ హౌస్లో కొద్ది రోజులు ఉంచాలి. ఆ సమయంలో మొక్కకు నీరు ఇవ్వకూడదు. స్టాక్ పై 3/4 అంగళాల మందంలో అంటే 1/4 అంగుళం మందంలో ఏటవాలుగా కత్తిరించి అదే పరిమాణంలో సియాన్ను సేకరించి రబ్బరు టేపు చుట్టాలి. దీనివల్ల రెండింటి మధ్య సంబంధం ఏర్పడి సియాన్ బాగా పెరుగుతుంది. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ చూడండి, దీన్ని పార్శ్వ భాగంలో అంటుకట్టేటువంటి విధానం వెనీర్ గ్రాఫ్టింగ్ అంటాం. ఈ స్టాక్కు ఒక వైపున ఇలా చీలిక చేసి దానికి సియానును పెట్టి టేపు వేసేయాలి. ఓకే, ఇక అప్రోచ్ గ్రాఫ్టింగ్ పద్ధతులు. ఈ విధానంలో 2 స్వతంత్ర మరియు స్వీయ నిరంతర మొక్కలు, ఇక్కడ మనం ఫస్ట్ లో చూస్తాం. మనం చూడండి, ఇక్కడ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటారు దీన్ని. ఈ అప్రోచ్ గ్రాఫ్టింగ్ లో 2 స్వతంత్ర మరియు స్వీయగా నిరంతర మొక్కలను ఉపయోగిస్తారు. స్టాక్ మరియు సియాండ్ల మధ్య సంబంధం ఏర్పడిన తర్వాత గ్రాఫ్టింగ్ జరిపిన పై భాగంలో స్టాక్ను తొలగించాలి మరియు సియాండ్ల క్రింది భాగంను తొలగించాలి. ఈ పద్ధతిని మొక్కలు చురుకుగా పెరిగే సమయంలోనే చేయాలి. మొక్కలు చురుకుగా జరిగేటువంటి సమయంలోనే వీటిని చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, దీన్ని నేను అడ్జస్ట్ చేస్తాను. ఇక ఈ అప్రోచ్ గ్రాఫ్టింగ్ విధానంలోనే స్లెస్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ విధానం ఇంకొకటి. ఈ పద్ధతిలో స్టాక్ మరియు సియాన్ ఒకే మందంలో ఉండాలి. స్టాక్ మరియు సియాన్ల నుండి 4 నుండి 5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న బెరడును తొలగించాలి. బెరడును తొలగించిన తరువాత ఆ భాగంలో స్టాక్ మరియు సియాన్లను బెరడు తొలగించిన భాగంలో కలిపి రబ్బరు టేపుతో గట్టిగా కట్టాలి. రెండింటి మధ్య సంబంధం ఏర్పడిన తర్వాత స్టాక్ పై భాగాలు, సియాన్ కింది భాగాలను కత్తిరించాలి. సియాన్ పైన ఎక్కువగా పత్రాలు లేకుండా చూసుకోవాలి. ఇందులో కూడా మనకు ఈ టాప్ గ్రాఫ్టింగ్ అనేటువంటిది, ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ పై భాగాన్ని టాప్ లార్జ్ స్టాక్ క్రౌన్ గ్రాఫ్టింగ్ అని కూడా దాన్ని పిలుస్తారు. టంగ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటే ఇది స్లైస్ గ్రాఫ్టింగ్ విధానం ఉంటుంది. కానీ దీంట్లో స్టాక్ సియాన్ల నుండి బెరడు తీసిన తరువాత స్టాక్ కింద సియాన్ పైన చిన్న పరిమాణంలో చీలిక ఏర్పరిచి రెండింటిని కలిపి టేప్ వేస్తారు. ఓకే, ఈ రెండింటిని కలిపి టేప్ వేసిన తర్వాత ఈ స్లైస్ ని పూర్తిగా వాటిలో చిగుర్లు వచ్చిన తర్వాత వాటిని తొలగించి రెండింటిని కూడాను కట్ చేసి మనము క్షేత్రంలో వాటిని నాటుకోవచ్చును. ఓకే, ఇక
టంగ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్. ఈ టంగ్ అప్రోచ్ గ్రాఫ్టింగ్ విధానంలో స్లైస్ గ్రాఫ్టింగ్ విధానం లాగానే ఉంటుంది, కానీ దీంట్లో స్టాక్ సియాన్ నుండి బెరడు తీసిన తర్వాత స్టాక్ కింద సియాన్ పైన చిన్న పరిమాణంలో చీలిక ఏర్పరిచి రెండింటినీ కలిపి టేప్ వేస్తారు. దీని వలన సియాన్ త్వరితంగా పెరుగుతుంది. సియాన్ త్వరితంగా అంటే సియాన్ పెరుగుదలకు చాలా త్వరగా అది సహాయం చేస్తుంది. ఓకే, తర్వాత ఇన్లే అప్రోచ్ గ్రాఫ్టింగ్. ఇన్లే అప్రోచ్ గ్రాఫ్టింగ్ సియాన్ కన్నా స్టాక్ మందంగా ఉన్న మొక్క నుండి అంటే 7 నుండి 10 సెంటీమీటర్ల పరిమాణంలో స్టాక్ పై 2 సమాంతరమైన వరుసలలో బార్క్ను అంటే పైన ఉండేటువంటి బెరడును తొలగిస్తారు. దీనిలో సియాన్ను ఉంచి రబ్బరు టేపుతో గట్టిగా చుట్టాలి లేదా వైరుతో కట్టాలి. తర్వాత ఆ కలిసిన ప్రదేశం అంతా మైనపు పూత పూయాలి. సంబంధం ఏర్పడిన తర్వాత గ్రాఫ్ట్ పైన స్టాక్ భాగం, గ్రాఫ్ట్ కింద సియాన్ భాగములను తొలగించాలి. సో తర్వాత రిపేర్ గ్రాఫ్టింగ్. రిపేర్ గ్రాఫ్టింగ్ ఈ పద్ధతిని గాయమైన లేదా బలహీనమైన మొక్కలలో ఆధారాన్ని ఇవ్వడానికి అనుసరిస్తారు. గాయమైనటువంటి మొక్కలలో గాయం కింద మొక్క సజీవంగా ఉండాలి. సియానును కూడాను అదే జాతికి చెందిన మొక్క నుండి సేకరించాలి. బార్క్ గ్రాఫ్టింగ్ విధానంలో అంటే బెరడును అంటు కట్టేటువంటి విధానంలో స్టాక్ సియాన్లపై గాయపడిన భాగం వద్ద బెరడును తొలగించి రెండింటినీ కలిపి టేప్తో గట్టిగా కట్టిన సియాన్ మరమ్మతు చేయబడి బాగా పెరుగుతుంది. విలువైనటువంటి వృక్షాలను కాపాడడానికి, దాని వేరు వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ రిపేర్ గ్రాఫ్టింగ్ పద్ధతి అనుకూలమైనటువంటి. గాయమైన మొక్కల పక్కన విత్తనాలు నాటి వాటి నుండి పెరిగిన మొక్కలను సియాన్లుగా ఉపయోగించిన గాయమైన వేర్లకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాలలో వర్షాలు పడడానికి ముందుగా లేదా వర్షాకాలం పూర్తి అయిన తరువాత 15 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత తక్కువ కాకుండా ఉన్న సమయంలో ఈ పద్ధతిని అనుసరించాలి. ఇక బ్రిడ్జ్ గ్రాఫ్టింగ్. తర్వాతది బ్రిడ్జ్ గ్రాఫ్టింగ్. ఈ పద్ధతి చుంచు ఎలుకలు లేదా కీటకాల ద్వారా గాయపడిన మొక్కలలో మరమ్మతుల ప్రక్రియకు చేస్తారు. దీనిని వసంతకాలం యొక్క ఆరంభంలో చేస్తారు. దెబ్బతిన్న ప్రదేశానికి 2 రెట్లు ఎక్కువగా ఉన్న సియాన్ని ఎంచుకోవాలి. సియాన్ 2 వైపులా 1.5 అంగుళం నుండి 2 అంగుళాల పొడవుతో ఒకే తలంలో కత్తిరించాలి. స్టాక్ పైభాగంలో సియాన్ పరిమాణంలో బెరడును తొలగించి దానిపై సియాన్ను ఉంచి గట్టిగా టేప్తో కట్టాలి. గట్టిగా టేప్తో కట్టాలి. తరువాత దెబ్బతిన్న భాగంలో 3 నుండి 4 అంగుళాల కింద గ్రాఫ్టింగ్ చేయాలి. గ్రాఫ్టింగ్ తర్వాత మామూలుగానే మైనపు పూత పూయాలి. దీని వలన నెమ్మదిగా గాయం మాని సియాన్లపై కొత్త చిగుర్లు ఏర్పడతాయి. సియాన్లపై కొత్త చిగుర్లు ఏర్పడతాయి. ఫలాలనిచ్చే మొక్కల బరువును తట్టుకోవడానికి, వృక్షం యొక్క శాఖలను బలోపేతం చేయడానికి పండ్ల పెంపకందారులు ఉపయోగించే సహజ సిద్ధ అంటుకట్టు విధానాన్ని బ్రేసింగ్ బరుపుతాడు అంటారు. బ్రేసింగ్ జరుపుతారు అని అంటారు. ఈ పద్ధతిలో 2 బలమైన పార్శ్వ శాఖల మధ్య బ్రేసింగ్ జరుపుతారు. పెద్ద శాఖలను కలపడానికి తాడు లేదా విద్యుత్ కార్డును ఉపయోగిస్తారు. చిన్న శాఖలను వాక్స్ట్రింగ్ లేదా పాలీటేప్తో కలపవచ్చును. ఇక ఈ అంటుకట్టే విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సియాన్లో 3 నుండి 5 మొగ్గలు ఉండాలి. గ్రాఫ్టింగ్ సమయంలో గాలి చొరబడకుండా రబ్బర్ టేప్ జాగ్రత్తగా చుట్టాలి. గ్రాఫ్టింగ్ జరిగిన తరువాత టేప్ తొలగించాలి. గ్రాఫ్టింగ్ జరిపిన స్టాకుకు నియమిత వ్యవధిలో నీరు పోస్తూ ఉండాలి. నియమిత వ్యవధిలో నీరు పోస్తూ ఉండాలి.
ఇవి గ్రాఫ్టింగ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక ఈ గ్రాఫ్టింగ్ వలన లాభాలు ఏమిటి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? ఈ గ్రాఫ్టింగ్ ఫలితంగా మామిడి, సపోటా లాంటి మొక్కలు, అంటే కటింగ్ల ద్వారా కానీ లేదా కటింగ్ల ద్వారా అంటే వాటిని కట్ చేయడం ద్వారా కొమ్మల ద్వారా రానటువంటి మ్యాంగో మరియు మామిడి మరియు సపోటా లాంటి మొక్కల్ని ఈ గ్రాఫ్టింగ్ అంటుకట్టే విధానం ద్వారా అభివృద్ధి పరచవచ్చును. ఈ ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి మొక్కలను గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఇంకా వాటి సంఖ్యను పెంచవచ్చు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి మొక్కలను కూడాను ఎక్కువగా మనం తయారు చేసుకోవచ్చు. అవాంఛనీయమైనటువంటి లక్షణాలు ఉండేటువంటి మొక్కల్ని వాంఛనీయ లక్షణాలు ఉండేటువంటి మొక్కలుగా మనము మార్చుకోవచ్చు. బడ్డింగ్. సో ఈ బడ్డింగ్ అనేటువంటిది, ఈ మొగ్గలు అనేటువంటిది మనకి ఇంకా ఇది లేదు. జస్ట్ మీరు ఇందులో టీ బడ్డింగు, ప్యాచ్ బడ్డింగు, చిప్ బడ్డింగు, ఫ్లాప్ బడ్డింగు, రింగ్ బడ్డింగు, ఫ్లూట్ బడ్డింగ్ అనేటువంటి సుమారుగా 6 రకాలైనటువంటి బడ్డింగ్ విధానాలు ఉన్నాయి. అవి ఎలా అనేటువంటిది ఇక్కడ చూడండి. శాఖీయ మొక్కల పెంపక విధానంలో ఒక మొగ్గను టీ ఆకారంలో చేసినటువంటి గాయంలోనికి, మామూలుగా రూట్ స్టాక్లో చేసినటువంటి టీ నిర్మాణంలో ఉండే ఒక ఇన్సిషన్ గాయంలోనికి ఈ మొగ్గను చొప్పించడం, అంటే మొగ్గల ద్వారా, శాఖీయ మొగ్గల ద్వారా అంటు కట్టేటువంటి విధానం అన్నమాట ఇది. ఓకే. తర్వాత సియాన్ అపియర్ యాజ్ షీల్డ్, సో దట్ దిస్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ షీల్డ్ బడ్డింగ్. దీన్ని ఆ తర్వాత సియాన్ ఎట్లా కనిపిస్తుందంటే బడ్ షీల్డ్ మాదిరిగా కనిపిస్తుంది, అందుచేత దీన్ని షీల్డ్ బడ్డింగ్ అని కూడా అంటారు. సాధారణంగా ఇది నారింజలు, తర్వాత గులాబీలు, ప్లూమ్స్, పీచెస్ లాంటి పళ్ళ మొక్కల్లోనూ పూల మొక్కల్లోనూ ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. తర్వాత ప్యాచ్ బడ్డింగ్ అంటే ఈ బడ్డింగ్ గ్రాఫ్టింగ్ విధానంలో బెరడు యొక్క ఒక మొక్కను తొలగించి అండ్ ఆ రూట్ స్టాక్ అదే మాదిరిగా ఉండేటువంటి రూట్ స్టాక్ ని అందులో అమర్చడం ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అదే పరిమాణంలో ఉన్నటువంటి రూట్ స్టాక్ ను దానికి సియాన్ని అమర్చడం. ఇది నిమ్మ జాతి మొక్కలు, మామిడి, రబ్బరు, సీతాఫలం, వాల్నట్ మొదలైనటువంటి మొక్కల్లో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇక చిప్ బడ్డింగ్. సో మామూలుగా ఇప్పుడు చిత్రంలో చూపినట్టుగా మొక్కను ఏ మొగ్గనైతే ఉంచాలో కరెక్ట్గా అంతే మొక్కను ఆ రూట్ స్టాక్ లోనికి ఒక పార్శ్వంగా ఉంచడం. ఉదాహరణకు ద్రాక్ష. ఫ్లాప్ బడ్డింగ్ అంటే బెరడును తొలచి కొంతమేర దానిని పూర్తిగా తొలగించకుండా అందులో మొగ్గను ఉంచిన తర్వాత తిరిగి దాన్ని మూత మూయడం. ఇక్కడ చూడండి, దీన్ని కిందకి ఇట్లా ఫ్లాప్ అయింది. ఓకే, దీన్ని 4 కార్ట్ బడ్డింగ్ అని కూడా అంటారు. Since the bark of the rootstock is gently lifted for inserting the scion bud. సో దాన్ని ఎప్పుడైతే మొగ్గను అందులో ఉంచుతామో వెనకనే దాన్ని పెట్టి దాని మీద టేపు వేయబడుతుంది. రింగ్ బడ్డింగ్ చూడండి, ఇక్కడ బెరడును ది బడ్ గ్రాఫ్టింగ్ ఇన్ విచ్ బడ్ అలాంగ్ విత్ ఏ రింగ్ ఆఫ్ బార్క్ ఫ్రమ్ బడ్ వుడ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది రూట్ స్టాక్ లోకి మొగ్గ కలిగినటువంటి సియాన్ బార్క్ ను ఉంచి దాన్ని ఇది చేయడం. సింకోనా పేరు విన్నారా? సింకోనా అనేటువంటి పేరు విన్నారా?
ఎస్ సార్. మలేరియా రాకుండా క్లోరోక్విన్ అనేటువంటి మందును తయారు చేసేటువంటి క్లోరోక్విన్ అనే మందును ఈ మొక్క యొక్క బెరడు నుండే తయారు చేస్తారు. సింకోనా అఫిషినాలిస్ అనేటువంటి మొక్క నుండి. ఓకే, సో తర్వాత ఈ నర్సరీలలో మనకు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు ఎలా నిర్వహించాలి? ఈ వ్యాధుల నిర్వహణకు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమేమిటి? వ్యాధుల నిర్వహణకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమేమి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. రైట్, ఈ వ్యాధుల నిర్వహణలో నర్సరీలలో ఈ నారు మొక్కల్లో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి నానుడు తెగులు, వడలిక, వేరుకుళ్ళు, తుప్పు తెగులు, పౌడరీ మైల్డ్యూ వంటి వ్యాధులు శిలీంధ్రాలు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, లేదా వైరస్ల వల్ల కావచ్చు. ఈ వ్యాధులన్నీ కూడాను కలుగుతూ ఉంటాయి. నానుడు తెగులు పూర్తిగా మొక్క నానిపోయినట్లుగా అయిపోతుంది, తర్వాత కుళ్ళిపోయినట్లుగా అయిపోతుంది. మనం ఇట్లా చెట్టు పట్టుకుంటే పైకి వచ్చేస్తుంది. ఇక వడలిక, ఎన్ని నీళ్లు పోసినా కూడాను మొక్క వడలిపోతుంది, అంటే వాడిపోయినట్లుగా అయిపోతుంది. అదేవిధంగా వేరు కొళ్ళు, వేర్లన్నీ కూడాను కుళ్ళిపోతాయి. మనం మామూలుగా అయితే వేరు పురుగు కొట్టింది అని అంటూ ఉంటాం, వేర్లన్నీ కూడాను కుళ్ళిపోతూ ఉంటాయి. ఇక తుప్పు తెగులు, వాటి యొక్క ఆకుల మీద మనం శిలీంధ్రాల్లో చదువుకుంటాం కుంకుమ తెగులు అని, రస్ట్ డిసీజెస్ అంటారు. అదేవిధంగా పౌడర్ బూడిద తెగులు కూడాను వీటికి వస్తూ ఉంటాయి. ఈ వ్యాధి జనకాల వల్ల జరుగుతూ ఉంటాయి. దీనివల్ల నారు మొక్కలు కురచగా పెరిగేది, లేదా పూర్తిగా ఆరోగ్యంగా లేకుండా పోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ వ్యాధి జనకాలు మట్టి, విత్తనాలు లేదా గాలి ద్వారా వ్యాపిస్తాయి. నూతనంగా శుభ్రం చేసినటువంటి నేలల్లో ఏర్పాటు చేసినటువంటి నర్సరీలలో పరాన్న జీవులు చేరవు. మొక్కలు కురచగా పెరగడం అనేది ఆ నేల సారవంతమైనది కాదు అని తెలియజేస్తుంది. ఎక్కువ నీరు మరియు నారు మొక్కలను నీడలో పెంచడం వల్ల కూడా మొక్కలు పొట్టిగా పెరుగుతాయి, కురచగా పెరుగుతాయి. నివారణ చర్యలో భాగంగా ఈ నర్సరీ పడకల్లో ఉపయోగించేటువంటి మిశ్రమాన్ని సూక్ష్మజీవిరహితం చేయాలి. క్రెప్టాన్, ఫంగిసైడ్స్ మరియు విత్తనాల్ని శుద్ధి చేయడం ఫలితంగా వ్యాధుల్ని కొంతవరకు ఆపవచ్చు. నారు పడకలలో అంటే బెడ్లలో, ఆ నర్సరీ బెడ్లలో కనుక వ్యాధి కనిపించిందంటే ఆ వ్యాధి లక్షణాలను బట్టి వ్యాధి జనకాన్ని గుర్తించి శిలీంద్రనాశకాలు వాడుకోవాలి. లేదంటే మొత్తం ఆ బెడ్లో ఉండేటువంటి మొక్కలన్నీ కూడాను నాశనం అయిపోతాయి. సో సాధారణంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే మొక్క బడిలిపోయినట్లుగా ఉండడము, వేరు కుళ్ళు, కాలర్ కుళ్ళు అంటే గొంతు భాగము కుళ్ళిపోయినట్లుగా ఉంటే అవి ఏ ఏ మొక్కలు అలా కుళ్ళిపోతూ ఉంటాయంటే సీసం, వేప, సర్వి, యూకలిప్టస్, టమోటా మొదలైనటువంటివి. దీనికి నివారణ చర్య 0.1% కార్బన్ డైజోమ్తో దాన్ని నేలను శుద్ధి చేయాలి. అదేవిధంగా మనకు ఆకుల మీద మచ్చలు వస్తూ ఉంటాయి, మామూలుగా మనం వేరుశనగ మొక్కల మీద కానీ అట్లాగే నర్సరీలో ఉండేటువంటి మొక్కల మీద కూడాను మచ్చలు వస్తూ ఉంటాయి. ఇక ఈ పత్ర మచ్చలు అంటే లీవ్ స్పాట్స్ అంటాము. యూకలిప్టస్, దానిమ్మ మొదలైనటువంటి మొక్కల మీద మనకు కనిపిస్తాయి. దీనికి డైథేన్ మధ్యలో ఉన్నటువంటి స్విచ్ ఆఫ్ అయిపోయాయి, మరి పెట్టుకుని చెప్తాను. డైథేన్ M45 లేదా ఫైటాలిన్ 0.2% లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 0.2%ని వాటి మీద పిచికారీ చేయాలి.
అదేవిధంగా తుప్పు తెగులు లేదా రస్ట్ డిసీజ్ అంటాం. టేకు, సేసం, బేర్ అంటే సాధారణంగా ఇవి కలప మొక్కల మీద ఎక్కువగా కలపనిచ్చేటువంటి మొక్కల మీద వస్తూ ఉంటాయి. దీనికి 0.2% జినబ్, 0.2% వెట్ సల్ఫర్ని స్ప్రే చేయాలి. పత్ర బ్లైట్స్ అంటే లీఫ్ బ్లైట్స్, కాలినట్లుగా అగ్గి తెగులు, కాలినట్లు అయిపోతూ ఉంటాయి. ఇది ఎక్కువగా వేప చెట్లలోను నీలగిరి చెట్లలోనూ కనిపిస్తూ ఉంటాయి. దీనికి కార్బండజెమ్ 0.2%ను స్ప్రే చేయాలి. పౌడరీ మల్డ్యూ అంటే బూడిద తెగులు, టేకు, సర్వి, వేప మీద వస్తూ ఉంటాయి. 0.2% డైథేన్ Z78 లేదా 0.1% బోర్డాక్స్ మిశ్రమాన్ని చల్లడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. ఇక నర్సరీలో ఇలా కంటికి కనిపించేటువంటి వ్యాధులే కాదని అంతర్గతమైనటువంటి వ్యాధులు కూడాను వస్తూ ఉంటాయి. సో ఈ నిర్వహణ ఆరోగ్యవంతమైనటువంటి విత్తనాలు లేదా నారు మొక్కల పెంపకానికి కావలసినటువంటి ప్రాపెగ్యూల్స్ ఎంపిక, అంటే ముందుగా మనము స్టాక్ మొక్కల్ని ఏవైతే ఎంచుకుంటామో అక్కడే మంచి వాటిని ఎంచుకోవాలి. ఇక విత్తనాలను నాటిన ముందు 0.2% కార్బండజైమ్, మీథైల్ థయోఫైనేట్స్ అండ్ బెనోమిల్ థీరమ్స్తో మొదలైనటువంటి రసాయనాలతో వాటిని శుద్ధి చేయాలి. విత్తనాలను క్రిమిరహిత విత్తన పలకలలో విత్తాలి. తర్వాత నీరు అందించాలి. సూక్ష్మజీవరహిత కత్తులను, కత్తెరలను అంటుకట్టే సమయంలో ఉపయోగించాలి. నారు మొక్కలను వాటి వేర్లను 0.02% కార్బండజైమ్లో ముంచిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆరోగ్యంగా ఉన్న ప్లాంటింగ్ మెటీరియల్ను సరైనటువంటి కాంతిలో ఉంచుట, నీరు అందించుట, నిరంతరం నారు మొక్కల పర్యవేక్షణ, పరిశీలన, వ్యాధి సోకిన నారు మొక్కల తొలగింపు, పత్రాలపై 0.27% కార్బండజైమ్ అండ్ డైథేన్ మైక్రో 45లను విరామమిచ్చి అంటే గ్యాప్నిచ్చి వాటిని స్ప్రే చేయాలి. అదేవిధంగా నర్సరీలలో చీడపీడల యొక్క తాకిడి కూడా అధికంగా ఉంటుంది. వాటిలో వైట్ క్రాప్స్, కట్ వార్మ్స్, చెదపురుగులు, క్రికెట్లు, ఈ మొదలైనటువంటివి. వీటిని ఈ వైట్ క్రాప్స్ అనేటువంటివి ఇవి ప్రౌఢ కీటకాలు పత్రాలను తింటాయి మరియు వాటి లార్వాలు వేర్లపైన ఆధారపడి ఉంటాయి. ఇవి ముఖ్యంగా టేకు, మామిడి, సాల్ మరియు లెగ్యూమినస్ నారు మొక్కల పైన అంటే ఈ పప్పు దినుసుల జాతి మొక్కల యొక్క వేర్లపైన ఆధారపడి పెరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకు బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి నివారణకు నేలను లోతుగా దున్నడము, నేల సౌరీకరణ, కాంతి ట్రాప్లను ఉపయోగిస్తారు. విత్తన పడకల పైన 200 గ్రాముల ఫ్లోరేట్ మిశ్రమాన్ని 50 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ఫేట్ను 50 మిల్లీమీటర్ల నీటిలో కలిపి చల్లుతారు. నర్సరీకి సమీపంలో ఉన్న మొక్కల మీద 0.05% మోనోక్రోటమ్ ఫాస్, 0.03% పినాల్ ఫాస్లను చల్లి ప్రౌఢ జీవులను నాశనం చేయాలి. అదేవిధంగా కట్ వర్మ్స్, చెదపురుగులు. ఈ కట్ వర్మ్స్ అనేటువంటివి విత్తనాలు మొలకెత్తిన వెంటనే లేత నారు మొక్కల పైన దాడి చేస్తాయి. ముఖ్యంగా పైన్, మామిడి, సపోటా మరియు సర్వీ మొక్కల చిన్న లేత మొక్కలను మొలకల పైన ఇవి దాడి చేస్తాయి. ఈ నర్సరీ ప్రదేశాన్ని నీటితో నింపి వర్షాల తర్వాత కట్వర్ములను సేకరించి వీటిని నాశనం చేయవచ్చు. లేదా క్విక్ లైమ్ మరియు బూడిదను విత్తన పడకల పైన చల్లుట, 1.5 ఫినాల్ ఫాస్ను ఉపయోగించి వీటిని నివారించవచ్చు. ఇక చెదపురుగులు, ఇవి కూడా మొలకల పైన దాడి చేసి తల్లి వేరును నాశనం చేస్తాయి. నర్సరీలలో ఎటువంటి కలప వ్యర్థాలు లేకుండా తీసుకుంటే మరియు బాగా కుళ్ళిన వరిగడ్డి ఎరువు, క్లోరోఫైరిఫాస్ఫేట్ వంటి చెద నివారక రసాయనాలు చల్లాలి. క్రికెట్లు, ఇవి లేతగా ఉండే పురుగులు మరియు ప్రౌఢ పురుగులు రాత్రి సమయంలో బయటకు వచ్చి నారు మొక్కలను క్రింది శాఖలను కత్తిరించి వాటి పిల్లలకు ఆహారంగా తీసుకుపోతాయి. ఇవి ఫైకస్,
అంటే అంజూర్, సర్వి, నీలగిరి, సేజం, టేకు, రబ్బరు, మామిడి మొదలైనటువంటి నారు మొక్కల మీద దాడి చేసి ఆ కింది శాఖలను కత్తిరిస్తూ ఉంటాయి. దీనికి నివారణ చర్యగా నేలను లోతుగా దున్నడము, 200 గ్రాముల ఫోరేట్ లేదా ఫినైట్రోథినాన్ 5% పడకల మీద చల్లడం ద్వారా వీటిని నియంత్రించవచ్చు. ఇక మైనర్ నర్సరీ తెగులు కారకాలు మరియు కీటకాలు కాని రకాలు. ఈ ఆకురాల్చు పురుగులు, మిడతలు, రసం పీల్చేటువంటి పురుగులు మైనర్ నర్సరీ తెగుళ్లను కలుగజేస్తాయి. వీటి నివారణకు ఒక విత్తన పడకకు 100 గ్రాముల ఫోరేట్ను డైమిథోమేట్ అనే కీటకనాశనంతో కలిపి చల్లాలి. నులిపాములు, ఎలుకలు, ఉడతలు, కుందేళ్లు, జింకలు, పురుగులు, పక్షులు వంటివి కీటకాలు కాని వ్యాధి కారకాలు. వీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు జింక్ ఫాస్ఫైడ్, సరైన ఫెన్సింగ్ను వాడి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇవి కాక మంచు, శీతలీకరణ, కరువు, అగ్ని మరియు పోషకాలు లభించకపోవడం వలన కూడా మొలకలు పెరుగుదల లేక చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీరు 2 సార్లు డిస్టర్బ్ అయింది, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు.